గత గడిచిన వారంతా కూడా ఆ పరలోక తండ్రి ఎంతగానో మనం ప్రేమించి ఆయన ప్రణాళిక చొప్పున ఆయన సంకల్పం చొప్పున ఇంకా మనం సజీవులుగా వచ్చి మనమందరం కూడా సమూహంగా మందిరంలో కూర్చుని ఆయన స్తుతించడానికి కనపరచడానికి ఆయన సమయం మనకు ఇచ్చినందుకు ఆయన గంటైనా మనం కృతజ్ఞతగలుగుతాం. దేవుణ్ణి ఆరాధించడం అంటే మనం మాటలు చెప్పుకొని మనం పాటలు పాడుకుని కానుకేసుకునేది కాదు. ఇది ప్రతి వారం మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవునితో సామరస్యం కలిగి దేవుని యొక్క వాక్యానుసారం జీవించడం, మన అంతరంగంలో మార్పు, మన అంతరంగ జీవితం దేవునికి అర్పణగా ఉండటమే దేవునికి ఆరాధన. ఆరాధన అనేది అర్పించడం, ఒక అర్పణ. అది త్యాగంతో కూడిందై ఉండాలి. అంతేగాని ఏదో ఆదివారం మందిరానికి వెళ్ళాలి, కాను చేసుకోవాలి, ప్రార్థన చెప్పిన మాట్లాడాలి, మన దాన్ని మనం తీరుకోవాలనుకునేది కాదు. ఎప్పుడైతే దేవునికి శిష్యులుగా మనం అవ్వాలి అని తీర్మానించుకున్నామో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి గడియ మనలో లోపాలను మనం వెతుకుంటూ వాటిని సరి చేసుకుంటూ దేవుడికి సమాధానకరంగా మనం జీవించడమే దేవునికి ఆరాధన. దేవుడిని ఆరాధించడం అనేది మనలో ఉంటుని ఆరాధించేది కాదు, వాక్యం చెప్పుకొని ఆరాధించేది కాదు. వాక్యం అనేది మనలో ఉన్న లోపాలను మనం సరి చేసుకోవడానికి, దేవుడు మనం హెచ్చరికలు మనం దాన్ని అనుసరించి జీవించడానికి మన వర్తమానమే కానీ వర్తమానానికి ఆరాధనకి సంబంధం కాదు. ఆరాధనకి ఎప్పుడు కూడా దేవునితో కలిసి జీవించడం, దేవునితో కలిసి మనం ప్రయాణం కొనసాగించడం దేవునికి ఆరాధన. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవునికి సన్నిహితంగా ఉండాలి కానీ దేవునికి గడపాయినట్టుగాను, దేవునికి వ్యతిరేకంగాను, దేవునికి దూరంగాను మనం ఉండి ఆ ఒక్కరోజే వచ్చి దేవుని ఆరాధించడం అనుకునేది కాదు. ఇంకెక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే, నీ జీవితం మాత్రం దేవునికి యథార్థత కలిగి ఉండాలి. నువ్వు ఏ పని చేసుకుంటున్నా సరే, ఇంకెక్కడున్నా సరే, నువ్వు ఎలాగున్నా సరే, దేవునితో సంభాషణ, దేవుని వాక్యం ఏవైతే మనం సమీక్షిందో ఆ రకంగా మనం జీవించడం, ప్రతి విషయంలో కూడా దేవుని ముందు మొదటి స్థానంలో ఉండటం, దేవుని కనపరచడం, అలాగే మనం చేసే పది దాంట్లో దేవునికి మహిమ ఉన్నదా లేదా అనేది మనం దానితో చూసుకోవడం, ఇది ఆరాధన. దేవుడు ఎప్పుడు కూడా ఏమన్నాడు, నాకు శ్రేష్టమైన అర్పణ కావాలంటే ఆయన అర్పించేది ఏదైనా సరే శ్రేష్టమైనది. నువ్వు ఎంత గొప్ప అర్పణ ఇచ్చావన్నది కాదు, మనం ఎంత గొప్పగా మందిలో జన్మను పోయేట్టుకుని కూడుకున్నాం అన్నది కాదు, ఉన్నవారు ఎంతమంది ఉన్నాం అన్నది కాదు, నిజమైన నిజ జీవితంలో మనం ఎంతమంది జీవిస్తున్నాం, ఆ దేవుని కోసం ఎంతమంది మనం త్యాగం కూడుకున్నాం అన్నది దేవుడు చూస్తున్నాడే. కానీ మనం ఎంతమంది కూడుకున్నాము, ఎంతమంది ఉన్నాము, ఈ సంఘంలో జనం ఎక్కువ ఉన్నారు అనేది కాదు దేవుడు కోరుకున్నాడు. అది కొంచెమైనా సరే శ్రేష్టమైనది దేవుడికి కావాలి. ఆ శ్రేష్టమైన అర్పణ కోసం దేవుడు చూస్తున్నాడే కానీ మనం ఇచ్చే కానుకల కోసము, మనం చేసే పరిచర్య కోసం దేవుడు చూడట్లేదు. కాబట్టి మనం జీవించే జీవితం ఎందుకు నుంచి మనం జీవించాలి, దేవుడి కోసం ఎందుకు మనం జీవించాలి, దేవుడు మనకు ఏం చేశాడనే సంభాషణ గురించి, దాన్ని బట్టి మనం ఎలా జీవించాలనే సంభాషణ గురించి మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు మనం తప్పిపోయినా, ఎన్ని రకాలుగా మనం దేవుడికి వ్యతిరేకంగా జీవించినా ఆయన ఎంతైనా కనికరం కదా దేవుడు. మన పట్ల కనికరం కలిగి ఉన్నాడు. తన మహా ప్రేమ కలిగి తన అపారమైన ప్రేమను మన మీద కుమ్మరించి మనం ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి ఘనపరుస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉండాలి. మన సమయం ఉన్నప్పుడు ఆ ఒక్క గంటే దేవుని కోసం జీవించేది, ఆ మందిలో వచ్చే ఆయాదాలు నేను జీవిస్తున్నాను, ఉన్న రోజుల్లో నా ఇష్టానుసారంగా నేను గొంతు చేస్తూ వచ్చింది, అది ఆరాధన. నువ్వు ఎక్కడున్నా సరే నీ జీవితం దేవుడికి అర్పణగా ఉండాలి. దేవుడు కొడుకుని అది పన్ను మానేసి మందులో కూర్చోమని
నేను చెప్తావా, నీ పనులు చేసుకో. కానీ పని చేసుకునేటప్పుడు కూడా దేవుడు మనం కనపరచవచ్చు, పని చేసుకునేటప్పుడు కూడా దేవుడిని మనం ఆరాధించవచ్చు, పని చేసుకుంటూ దేవుడిని స్తుతించవచ్చు. అయితే దేవుడు ఎంతైనా కనికరగల దేవుడు కాబట్టి మనం చేసిన పాపాన్ని ఆయన కనికరపడి మన దోషాన్ని ఎప్పుడు ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 204 పేజీ నెంబర్ 204 ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. ఎప్పుడైతే నేను చేసింది పాపమని నేను నిజదేవుని తెలుసుకున్నాను కాబట్టి, నా పాపం నేను గుర్తెరిగాను కాబట్టి, ఆ పాపాన్ని నా తండ్రి ముందు ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టినప్పుడు ఇంకా నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు దేవుడు నా పాపాన్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు కదా అని రోజు నేను పాపం చేస్తూ ప్రభావం క్షమించంటే అది ఎంతవరకు స్వభావం? దేవుడికి క్షమించాడు, కానీ అది మనకు పద్ధత, అది మనకు కరుణ, అది మనం చూసుకోవాలి. దేవుడైతే మనం క్షమించట్లా, మనం అలాగని కష్టపెడతలా, మన బాధ పెడతలా, ఆయన ఏమంటున్నా నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉంది, కానీ నువ్వు యథార్థతగా ఉన్నావు. నువ్వు నీ పాపంలో నేను ఎప్పుడైతే ఇక జ్ఞాపకం చేస్తున్నానో ఇక మీద అంటే మర్చిపో, నువ్వు కూడా వాటిని విడిచిపెట్టే, నువ్వు నూతన జీవితం జీవించు, నూతనంగా జీవించు, దేవుని కోసం జీవించు. జన్నాను పడుతుందేమి లోకాన్ని ఏదై ఉన్నామని మనం ఇందాక పాడుకున్నట్టుగా మనం నిజంగా లోకాన్ని ఏదై ఉందో వాళ్ళు ఉండాలి. ఎందుకు దేవుడు మనం ఆరాధిస్తున్నాము. మన దేవుడు మగ విగ్రహం కాదు, ఒక రాయి తప్ప కాదు, ఒక చెట్టు కాదు. ఆయన ఎవరు? సజీవమైన దేవుడు, జీవం గల దేవుడు, రోజు నీతో నాతో మాట్లాడే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడిని మనం ఆరాధించేటప్పుడు మనం నలుగురు ఎలా ఉన్నారో అన్న గురించి మనం కోపం వేసుకుంటాం కాదు. నాకు నేను ఎలా ఉన్నాను, నేను దేవుడిని ఎలా ఆరాధిస్తున్నాను, అసలు నేను ఆరాధించేది దేవునికి ఆరాధనైనా అది, నా జీవితం దేవునికి అర్పణైనా అది అని నాకు నేను చూసుకోవాలి. అలాగే ఎవరికో మనం చూసుకుని దాన్ని సరి చేసుకోవాలి. దానికోసం వస్తున్నాను. దేవుడు నా పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు కదా అని వారంలో 5 సార్లు నేను తప్పుపోతూ నన్ను క్షమించని చేసిందే మళ్ళీ చెప్తూ ఉంటే తల్లిదండ్రులు మాత్రం చూడాలా, నువ్వు నా కట్టును ఎలా పుట్టావని మనం బాధపడవా? అలాగే పల్లెటూరు ఎంత కూడా అదే నా పిల్లలు ఎంత చెప్పినా అర్థం కావట్లేదే, నేను ఏం చెప్తాను అర్థం అవుతున్నది ఆయన కూడా సంతాపం చెప్తున్నాను. కాబట్టి మన జీవితంలో మనం ఏం సాధించగలుగుతున్నాం? ఈ భూమిని మనం సాధించేది ఏముంది? దేవుని కనపరుచుకోవాలి, దేవుని సంతోషపరుచుకోవాలి. అలాగని మనం పడకతోనే కూర్చుని బైబిల్ చదువుతున్నట్టు మాత్రాన మనం దేవుని ధ్యానించినట్టు కాదు. మన అంతరాత్మలో ఎప్పుడూ ప్రభు స్వరం పడుతూ ఉండాలి. మన నుంచి ఆ తండ్రి స్వరం, మనం వెనుకలిగే స్వభావంలో మనం ఉండాలి. మనం ఎలా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, ఆ స్వరం మాత్రం మన నుంచి దూరం కాకూడదు. మన ఉత్తరాంగంలో ఉన్న స్వరాన్ని మాత్రం మనం వెనుకలే శక్తి మాత్రం మనం కోల్పోకూడదు. వెళ్ళమంటావా వద్దంటావా, చేయమంటావా వద్దంటావా, నేనేం చేయాలని చెప్పు. ఈ సందర్భం మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎన్నో రకాలుగా ఎంతోమంది మనం కనబడుతూ ఉంటారు, మనం పొగుడుతూ ఉంటారు, పెద్దలకు అంటగడుతూ ఉంటారు. అవన్నీ కామన్. ఎందుకు? అపవాది పని పొందాలి, నేను దాన్ని తప్పుకోవాలి. కానీ నిన్ను ఎంతమంది ఎలా పిలిచినా సరే ఫస్ట్ నీ తండ్రితో నువ్వు
సంభాషణ కొనసాగించి నీ తండ్రితో నువ్వు ఆలోచించి నీ తండ్రిని నువ్వు గణపరిచి నీ తండ్రికి ఇష్టమైతే నువ్వు చేయి. అంతేగాని నన్ను కాబట్టి వాళ్ళు పిలిచారు, నన్ను కాబట్టి వాళ్ళు కనపడుతున్నారు, నన్ను కాబట్టి వాళ్ళు కోరుకున్నారు, ఈ ఆలోచన మన ఆలోచన తప్పు. దాని ద్వారా మనం తప్పుకోవాలి. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఇది ఈ పాపంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనకు మనమే వాటిని సరి చేసుకుంటూ ఉన్నాం, మనమే వాటిని తప్పుకుంటూ ఉన్నాం. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, మనం ఏ విధంగా తప్పుకోవాలి, దేవుని భయంకరంగా మన తప్పుని విధానం కూడా దేవుని భయంకరంగా ఉండాలి. అలాగని నా సోదరుడు నేను ఇంట్లో కూర్చుని ప్రభా ఇంట్లో కూర్చున్నా, నువ్వు మామూలుగా ఉండు. యశుప్రభు లోకంలో కదా, యశుప్రభు నిలయంగా లోకంలో తిరిగాడు. పైగా నజరేతుడు అసలు ఏమన్నాడు, అసలు నతనేలు ఏమన్నాడు, అసలు నజరేతు చాలా మంచి అంటూ వస్తారా, వచ్చింది ఉందా? అలాంటి నజరేతు యేసుక్రీస్తు జీవించి ఏ మంచైనను మాలిన్యమైనను ఆయన నటించేవారు. మరి మనం అన్ని సౌకర్యాలు ఉండి కూడా మనం తప్పుపోయే అవకాశం. ఎందుకు? మనం దాన్ని ఇష్టపడుతున్నాం, తప్పిపోతాను మనం ఇష్టపడుతున్నాం. కాబట్టి దేవుడు మనం ఏమంటున్నాడు, నీ పాపంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ పాపంలో నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టాలని నువ్వు బాప్తిజం తీసుకున్న సందర్భంలో నువ్వు ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ప్రమాణం చేసి మనం నీటిలో మునిగామో అప్పుడే మనం దాన్ని విడిచిపెట్టుకుని మళ్ళీ దాన్ని చేసామా, పరిశుద్ధాత్మ దేవుడిని మనం దుఃఖపరుస్తున్నాం. కాబట్టి మనం అలా చేస్తున్నాం కానీ మనం మనమే పోగేసుకోవాలి, మనం మనమే సరి చేసుకోవాలి. దేవుడు సరి చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇవాళ రావచ్చు, లేకపోతే ఇవాళ మనం పోవచ్చు. ఆ రెండింటిలో ఇది జరిగినా మనమే నష్టపోయింది, మన ఆత్మ నష్టపోతుంది. శరీరం ఉండిపోతుంది, ఆత్మ మాత్రం దేవుని దగ్గర. కాబట్టి మన ఆత్మ నష్టపోతుంది. దేవుడితో మనం కలిసి జీవించడం అంటే ఆపరేషన్ చేసినప్పుడు మాత్రం మనం జీవించాం, బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రం మనం జీవించాం, దేవుడు నమ్ముకున్నాం చెప్తున్నప్పుడు మాత్రం మనం జీవించాం. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఆయన దీన మనసు కలిగి సాత్వికంతోనూ ప్రేమ కలిగి సత్యం చెప్తూ ఎలాగైతే జీవించాడో అలాంటి జీవితం మనం జీవించినప్పుడే ఆ పరలోక తండ్రితో ఉంటుంది. మళ్ళీ మన పాపాలను జ్ఞాపకం చేసుకో. మనం ఆ పాపం మర్చిపోకముందే ఇంకో పాపం చేస్తుండే, ఆ పాపం మర్చిపోకముందే ఇంకో పాపం చేస్తుండే. మీ దేవుడు మర్చిపోకుండా ఉంటాడు, మన ముందే అవి మన ముందే ఉంటాయి. దేవుడు మర్చిపోయినారని అవి మన ముందే ఉంటాయి. దేవుడికి మనం ఆ విధంగా మనం తప్పకపోవడం ఎలాగా? అరే ఇంకా నేను దేవుడు ఏమి క్షమిస్తాడు, నేను ఎన్ని పాపాలు ఉన్నానని మన దేవుడు ఎలా క్షమిస్తాడని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు క్షమిస్తాడు. కానీ మనం మనమే గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు రాకపోతామో తెలియదు కదా, ఎప్పుడు మనం దేవుడు రాకపోతామో తెలియదు కదా, ఎప్పుడు దేవుడు మనం తెలుసుకుంటాడో తెలియదు కదా. ఎందుకంటే మనం ఎప్పుడు చిత్తపాటు జీవితం మనకు అవసరం. దేవుడైతే క్షమిస్తాడు, దేవుడైతే జ్ఞాపకం చేసుకోడు. కానీ మనకు మనమే సిద్ధపడి ఉండాలి, సిద్ధపాటు జీవితం కలిగి ఉండాలి. దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు. ఆ చిత్తపాటు జీవితం జీవించడం ఎవరు చేయలేకపోవడంలోనే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఏమైతే యేసుక్రీస్తు దేవుడు కోరుకున్నాడో, పరలోకం కోరుకున్నాడో ఆ శరీరం ద్వారా ఈయన జీవించి చూపించడానికి ఆ యొక్క శరీరాన్ని పొంది ఈ భూమిలో వచ్చాడు. నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. ఏప్రిల్ 10 పక్క పేజీ వాళ్ళు పక్కనే ఒక పేజీ ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. నాకు ఒక శరీరమును యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ తండ్రితో అన్నాడు, ఏమన్నాడు? నువ్వు బలును అర్పణను నువ్వు పొందలేదు కానీ నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు. అలాగే నీకు నాకు కూడా ఒక శరీరాన్ని ఇచ్చావు. మనం ఇచ్చే కానుకలు ఆయన కోరుతున్నాం, మనం పెట్టుకునే భోజనాలు ఆయన కోరుకుంటున్నాం, మనం
మనం చేసే సేవ ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? నీకు శరీరం యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే అన్నాడో మనం కూడా అలాగే స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, ఈ శరీరంతో ఇంతకాలం నా ఇష్టానుసారంగా నేను జీవించాను, ఈ శరీరాన్ని వ్యర్థంగా వాడుకున్నాను, ఇక మీద నీకోసం నేను వాడుకున్నాను, నీకోసం నువ్వు వాడుకోకుండా నీకు అర్పిస్తున్నాను, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. ఇది దేవుడికి అర్పణ, ఇది దేవుడికి ఆరాధన. ఈ శరీరం నాది కాదు, నీది. నువ్వు నాకెళ్తే వచ్చింది. ఈ శరీరం ద్వారా నేను నిన్ను కనపరచడం మానేసి, నిన్ను మహిమపరచడం మానేసి, నా స్వార్థం కోసం, నా యొక్క శరీర యక్షను నా సంతోషం కోసం ఉపయోగించుకుని, నా ఆనందం కోసం దీన్ని వాడుకుని నీకు నేను దూరం అయిపోయా. ఇంతకాలం నీకు దూరంగా బతికా. ఇప్పుడు తెలుసుకున్నాను ప్రభా, నా శరీరంతో నిన్ను మహిమపరచాలని. 7వ వచనమా? ఆరు ఏడు కలుగుతారు. 6:7 చాలు. ఆయన చిత్తం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పాడు? నేను లోకానికి ఎదురై ఉన్నాను, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు మీరు ఎదురై ఉన్నారు అన్నాడు. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఎలాగ ఎదురై ఉన్నాడు? ఆయన యథార్థతను పెట్టి, ఆయన దీన మనసును పెట్టి, ఆయన కనికరం గల మనసు పెట్టి ఆయన వెలుగును ప్రకాశించాలి. అది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ లేడు కదా. ఆయన శరీరంలో ఆయన దేవుడు మహిమపరిచాడు. ఆయన శరీరంలో ఆయన ఇష్టాన్ని దేవుడు ఇష్టాన్ని ఆయన నెరవేర్చాడు. మరి మనం కూడా నెరవేర్చాలి కదా. దేవుడు మనకి కూడా ఆయన శరీరం ఇచ్చాడు కదా. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని అన్నాం, మనం ఆయన వార్తలు అని మనం ఒప్పుకున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభు వార్తలు మనం ఒప్పుకున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చిన వాటిలో మనం కూడా నేర్చుకోవాలి కదా, మనం కూడా నెరవేర్చాలి కదా. మనం ఏం నిర్ణయించుకున్నామో, మనం ఏం నెరవేర్చుకున్నామో, మన శరీరంతో దేవుని ఎలా మేలుకొలుపుతున్నామో, ఆ దేవుడు మనకు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడో మనం ఎవరు కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం దేవుడి విషయంలో ఎలా ఉండాలన్నది మనకు ఒక గుర్తింపు అనమాట ఈ వర్తమానం. అంతేగాని వర్తమానం చదువుకుని నుంచుని లేదా కూర్చుని మోకరించి ఒక ప్రార్థన చేయడం ఇవి కాదు దేవుడికి కావాల్సిన ఆరాధన. మనలో లోపాలను హెచ్చరించడానికి, దాన్ని సరి చేసుకునే అవకాశం దేవుడు కలిగి మాట్లాడుతున్నాడనే ఒక విశ్వాసం మనకు కలిగినప్పుడు ఆ వాక్యం ద్వారా మనం విన్నదాన్ని అనుసరించుకుని దాన్ని పట్టుకుని దాన్ని మనం సరి చేసుకోవడం. మన శరీరంతో మనం ఆనందపరచుకోవడానికి, మనం నచ్చిన మాటలు చెప్పుకుని మనం సంతోషించడానికి, మన మాట వల్ల ఎవరికైనా బాధ కలిగించడానికి, మన మాట వల్ల మనం సంతోషపరచుకోవడానికి, మన క్రియల వల్ల మనం ఆనందపడటానికి కాదు ఈ శరీరం. దేవుడు మనకి ఇచ్చిన శరీరాన్ని దేవుని మహిమపరచడానికి, దేవుని సంతోషపెట్టడానికి, తెలియజో మనం జీవించేశాం. ఇప్పుడు దేవుడు అనుసరిస్తున్నప్పుడు మనం ఏదైతే మనము దేవునికి లోపమో, ఏదైతే దేవునికి అసహ్యమో, ఏదైతే దేవునికి ఇష్టం కాదో అని మనం తెలుసుకున్నాం. అది తెలుసుకున్న వాటిని మనం అనుసరించాలి. ఇంటూనే చెప్తూనే చేస్తాను, ఇంటూను చెప్తూను చేస్తాను, ఇంటూను చెప్తూను చేస్తాను, ఇలాగే చెబుతూ కొనసాగితే ఆ రెండింటిలో ఏది జరిగినా నష్టపోయినా, ఏ రెండింటిలో దేవుడు పిలిపోయినా దేవుడు రాకలేదు, ఈ రెండింటిలో ఏది జరిగినా మనకే ప్రాబ్లం. కాబట్టి మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు, దేవునికి అర్పణ అనేది ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి, సిద్ధపాటు జీవితమే దేవునికి అర్పణ. యోహాను సువార్త 17వ అధ్యాయం 98. యోహాను సువార్త 17వ అధ్యాయం
పేజీ నెంబర్ 98, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం. చాలు. దేవుడు ఆత్మ ద్వారా మనలో ఉన్న ఆత్మ ద్వారా అయితే దేవుడు క్రియలు ఆయన చేయవలసిన క్రియలన్నీ కూడా నెరవేరవు. కాబట్టి మనకు ఒక శరీరాన్ని ఇచ్చి ఆ శరీరంలో ఆయన ఆత్మ నింపుతానన్నాడు. ఆయన ముందు ఆత్మ పెట్టాడు. ఆ ఆత్మను మనం జయించుకోకుండా ఆ ఆత్మ మనం చలాలకు వచ్చేసాం. దేనివల్ల? మన క్రియల వల్ల. కానీ ఇప్పుడు మళ్ళీ దేవుడు ఆయన ఆత్మ నింపుతానన్నాడు. ఆయన ఆత్మ ద్వారా మనం ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు ఆయన పని ఎలాగైతే తొలముట్టించాడో, ఆ పని పూర్తి చేశాడో, దేవుడిని మహిమపరిచాడో, మనకు కూడా ఈ శరీరం దానికోసం ఉపయోగించాలి. చాలామంది ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు ఏమనుకుంటామంటే, ఏముందండి భూమి మీద, ఏముంది దేవుడు ఎప్పుడు అనుకుంటాడో ఏంటో, నా మధ్య పోతే మంచిది. కానీ శరీరం దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? ఈ భూమి మీద ఆయన మహిమపరచడానికి, ఆయన యొక్క నియమించిన నియమం మనం ఈ భూమి మీద నెరవేర్చడానికి. దాన్ని నియమించిన దేవుడు, మన శరీరాన్ని నియమించిన దేవుడు. మనం ఎప్పుడైతే ఆయన కోరిన జీవితం మనం జీవించలేకపోతున్నామో దేవుడు మరిగో అవకాశం ఇచ్చాడు. నీకు ఒక ఆధారకర్తను ఇస్తానన్నాడు. ఆ ఆధారకర్త కోసం మనం పోరాడాలి, పొందాలి. అది పొందినప్పుడు ఆ దేవుని భూమి మీద మహిమపరచడం. అంతేగాని ఏదో పుట్టాము, భూమి జీవించాము, నేను ఆనందంగా బతికాను, శుభ్రంగా ఇల్లు కట్టుకున్నాను, సంతోషంగా జీవిస్తున్నాను, నేను హ్యాపీ అనుకునేది కాదు. అది కాదు దేవుని కోరుకుంటుంది. నువ్వు ఎంత నష్టపోయినా, ఎంత కష్టపడ్డా దేవుడిని సంతోషపెట్టే విధంగా నువ్వు ఉన్నావా లేవా? మనం ఎవరైనా సరే దేవుడిని సంతోషపెట్టే విధంగా నేను ఉన్నానా లేదా అనే దాని గురించి మనం చూసుకోవాలి. నాకు ప్రభు శరీరం ఇచ్చాడు, ఈ భూమి మీద ఉంచాడు, ఎంతో మందిని తీసుకుపోయాడు. ఇంకా నేను సజీవులుగా ఉన్నాము అంటే నా పట్ల దేవుడికి ఏదో ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నాకు తెలియట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? నువ్వా ఈ భూమి మీద మనం ఎందుకు నియమించావు? నీ ఉద్దేశం ఏంటి? అసలు మనం ఈ భూమి మీద వచ్చిన నీ ప్రణాళిక ఏంటి? నేనేం పని చేయాలి నాకు చెప్పు అని మనం అడిగితే ఆయన చెప్తారు. ఈ రోజులా కలిసిపోయింది, రేపు తెల్లారితే మనం ఎక్కడ పనికి వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, మనం ఏ వ్యాపారం చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఏ విధంగా అయితే మన వ్యాపారం డెవలప్ అవుతుంది. జీవితకాలం అంతా ఇలాగే సరిపెట్టుకుంటే మరి దేవుడి కోసం ఎప్పుడు జీవిద్దాం? అది మనమే చూసుకోవాలి, మనమే తెలుసుకోవాలి. మన వ్యాపారం మానుకోవసలా, మన పనులు మానుకోవసలా, మన ఉద్యోగాలు మానుకోవసలా. కానీ మనం జీవించే జీవితం దేవుని భయంకరంగా ఉందా లేదా? దేవుడు నేను భయపడుతున్నానా? నాకు తక్కువ వచ్చింది అయినా సంతోషమే, నా ప్రభు నాకు ఇదే అవసరమేమో, అందుకే నాకు ఇదే ఇచ్చారు. తృప్తిపడే జీవితం మనం జీవిస్తున్నామా? మనం చేసే వ్యాపారంలో కూడా, మనం చేసే ఉద్యోగంలో కూడా, మనం చేసే కుటుంబంలో కూడా దాన్ని అనుభవించేవాడు సంతోషించే విధంగా ఉండాలి. అది దేవునికి మహిమ. కాబట్టి మనం శరీరం ఉండగానే దేవుణ్ణి మహిమపరచాలి, శరీరం ఉండగానే దేవుణ్ణి గణపరచాలి. శరీరం మన ఇష్టాన్ని జీవించడానికి, మన ఇష్టాన్ని తిరగడానికి, మన ఇష్టాన్ని బదిలేయడానికి మన శరీరం వచ్చింది. తిరిగా అందరం చేశాను తప్పులు. నేను గొప్పని, నేను పరిపూర్ణని అట్లా మీ అందరిలో కల్లా మహాపాపాత్ముడు నేనే ఉంటాను. దేవుడు ఇప్పుడు పొందాలి. ఎందుకంటే అలాంటి ఘోరమైన పాప జీవితంలో నన్ను దేవుడు బయటికి తీశాడు. నా జీవితాన్ని నేను చెప్పుకుంటే ఈరోజు మీరు అందరూ నన్ను అసహించుకుంటారు. నువ్వు తెలుసుకున్నప్పుడు ఏం చేద్దాం? కష్టమైనా సరే దేవుడికి ఇష్టమైన పని చేద్దాం, కష్టమైనా సరే దేవుడిని సంతోషపెట్టే పని చేద్దాం. అది దేవుడి నుంచి నా నుంచి కోరుకునేది. మన కోసం ఎలా కష్టపడ్డాడు ఆయన, ఎంత భారమైనా ఎలా కష్టపడ్డాడు. ఒక స్త్రీని పెట్టి ఒక గ్రామం రచించడానికి జనంలో 80 కిలోమీటర్లు నడిచిన దేవుడు ఇవాళ దేవుడి పని కోసం 2 అడుగులు నడవడానికి మనకు ఆయుష్ అవుతుంది.
ఎందుకు? మన శరీరాన్ని సుఖపెట్టాం. దేవుడికి మహిమపరచవలసిన శరీరాన్ని మనం సుఖపెట్టాం. అప్పుడు మనం ఏం చేస్తున్నామో, దేవుడికి ఎలా మహిమకరంగా ఉండాలో మనకి మనమే తీర్మానించుకోవాలి. ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. వాళ్ళ మందిరానికి వస్తున్నాము అంటే అనేక మంది ఇవాళ 199 మంది మందిరానికి వచ్చింది తెలుసా? వాళ్ళ కోరికలు జరుగుతాయని, వాళ్ళ స్వస్థతలు వస్తాయని, వాళ్ళ అనాథ నుంచి తప్పుకుంటారని, వాళ్ళ అప్పులు తీరుతాయని, వాళ్ళ బాధ్యతలు దొరుకుతాయని, వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు అవుతాయని, ఉద్యోగాలు రకరకాల ఆశలతో దేవుడు కోరుకుంటున్నారు. ఒకప్పుడు మనం కూడా అలా వచ్చిన వాళ్ళు. నేను నా భార్య కూడా అలా వచ్చిన. ఎందుకు? నా భార్య అవమానపడుతుంది, నేను మానలేకపోతున్నాను. కూడా దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు మాట్లాడే మన ఆశతో నేను వచ్చాను. ఎంతకాలం నా భర్త అనవసరం ఎంతో గౌరవంగా పట్టి నా భర్త వాళ్ళ నిర్దాక్షిణ్యంగా పెట్టబడిన పెట్టకుండా అయిపోయాడు నా భార్య. నేను కూడా అలా వచ్చిన వాళ్ళు. కానీ ఎప్పుడైతే దేవుడు మనలో కార్యం చేశాడో దేవుడిని మనం విడిచిపెట్టకూడదు. వాళ్ళు అనేక మంది దేవుడి కార్యం పూర్తవగానే, మనం వచ్చిన కోరిక నెరవేర్చగానే దేవుడు పక్కన పెట్టి నిర్లక్ష్యంలో అనేక మంది ఉన్నారు. అందుకని శ్లోకస్వార్తలో ఆ 10 మంది పుస్తకాల గురించి రాశారు. శ్లోకస్వార్త 17వ అధ్యాయం పేజీ నెంబర్ 70. లోకస్వార్త 17వ అధ్యాయం 15-16 వచనాలు. చాలా వాళ్ళు 10 మంది. ఎవరు వాళ్ళు? ఒక 10 మంది కుష్ఠరోగులు దూరంగా వెళ్ళేశారు. వాళ్ళు కుష్ఠరోగుల్ని అప్పుడు అక్కడ మరి ఇప్పుడైతే నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆ కుష్ఠరోగం కనిపించలేదు. ఆ కుష్ఠరోగం ఉన్న వాళ్ళని ఊరు బయట ఉంచేవారట ఆ కాలంలో. అలా ఆ యొక్క యేసుక్రీస్తు వస్తున్నాడనే ఆ సంగతులను తెలిసి వాళ్ళు అనుకున్నారు. అది యేసుక్రీస్తు ప్రభు దాటి వచ్చాడు. వాళ్ళంతా కూడా ఏం చేశారు? ప్రభు మమ్మల్ని రక్షించు, ప్రభు మమ్మల్ని రక్షించు అని వాళ్ళు ఏం చేశారు? ప్రభు గట్టిగా వచ్చారు. ప్రభు వాళ్ళని స్వస్థపరిచారు. ఆ స్వస్థపరిచినప్పుడు 10 మంది దాని ఎంత ఉండగానే స్వస్థ పొందారు. స్వస్థపరిచిన 10 మంది ఏం చేశారు? 9 మందికి ఎక్కడ లేని ఆనందం. ఏమానందం? నా పిల్లలను చూసుకోవాలి, నా వాళ్ళని చూసుకోవాలి, నేను నా ఇల్లు వాళ్ళని చూసుకోవాలి. నేను ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీ పాపిస్తున్నాను. ఈ యొక్క ఆలోచన పడిపోయాను. కొనుక్కు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. దేవుడు అంటే ఎవరో తెలియని ఒక్కడు, దేవుడి గురించి తెలియని వాడు ఒక్కడు ఏం చేశాడు? ప్రభువుని కనబడుతున్న కొలికి వచ్చాడు. వాడు క్రైస్తవులు కూడా అంతే. వాడు అవసరం తీరిపోగానే దేవుణ్ణి నిర్లక్ష్యం పెడతాం. దేవుడి కోసం మనం వచ్చింది దేని గురించి వచ్చాం? అవును, కరెక్టే, మన పరిస్థితి బాగుంది వచ్చాం. కానీ దేవుడు నీ పరిస్థితిని సరిచేశాడు ఫస్ట్. తర్వాత నువ్వు ఎలా నడవాలని మార్గం చూపించాడు. నువ్వు ఎలా జీవించాలని చెప్పాడు. నువ్వు ఎలా జీవిస్తే నాతో ఉంటావో చెప్పాడు. అది మనం జీవించాలో వద్దా? అది మనకే వదిలేశాడు. అది కూడా మనం కష్టపెడతాం. ఎవరిని కూడా నిందించడం, ఎవరిని కూడా బాధ పెట్టడం. నన్ను గణపరచడానికి ఈ సమరుడు కూడా మిగిలిన అన్నట్టుగా మాట్లాడాడు. మా నిన్నులను కూడా అడుగుతున్నాడు. సంఘంలో ముందున్నారు కదా, సంఘంలో ముందున్నారు కదా. జాషువా ఇప్పుడే దేవుడు కనపరచాలా అని దేవుడు అడిగితే మనం ఏం చెప్తాం సమాధానం? సంఘంలో చాలా మంది ఉన్నారు కదా, 50 మంది ఉన్నారు కదా. జాషువా ఇప్పుడే దేవుడు కనపరుతాడా?
జాషువా దేవుని శిష్యులకు వెళ్ళాలా? మనం ఎందుకు ఉండకూడదు? దేవుడు మనం ఏం చేయాలి? కాబట్టి మనం కూడా ఆ సమరుడు ఎప్పుడైతే పొరుగుకుంటూ వచ్చాడో ఆ వెనకాలైన ఒకళ్ళనే వచ్చారా? ముక్కలు కూడా రాదు. దేవుడు మార్గం కూడా ఉంది. అందరికీ ఇష్టం ఉండదు. అది నడవాలనుకున్నప్పటికీ దొరకదు. నడవాలని రాసిన వాళ్ళకి నడిపించే నాయకుడు సరైన ఉండడం, దాన్ని అప్పుడు దాని మీద ముద్రేసి అదే మార్గం నడుపుతూ ఉంటారు. అప్పుడు చేసేవాడున్నాడు, చేస్తూ ఉన్నాడు. 17-18 చదవండి. ఎప్పుడైతే ఆ సమరుడు తిరిగి వచ్చాడో స్వస్థత ఒకటే కాకుండా రక్షణ కూడా పొందాడు. ఎప్పుడైతే మనలో కార్యం మనం ఒక ఆశ పెట్టుకుని దేవుని సన్నిధికి మనం వచ్చాం. వచ్చినప్పుడు దేవుడైతే నువ్వు కోరుకున్నా, అన్నుడు కోరుకున్నా, ఎవడు కోరుకున్నా దేవుడు పనిచేస్తాడు. దేవుడైతే చేయడం మాట లేదు, దేవుడికి అసాధ్యమైంది లేదు. అన్నుడు కోరుకుంటున్నా, ప్రభు మాకు మొక్కలు పడితే ఈ మందిరానికి వచ్చి జనం వచ్చి మా అడుపులకు వెళ్తాము, లేకపోతే మేము మందిరంలో భోజనం పెట్టుకుంటాము, మా అట్ట ఉద్యోగం వస్తే మా అబ్బాయి పెళ్ళిలో అన్నుడు మొక్కుకుంటున్నా. అన్నులు మనకన్నా అన్నులకే భయం ఎక్కువ. క్రైస్తవుల కన్నా అన్నులకే భయం ఎక్కువ. ఆ ఈదులందరూ కూడా 9 మంది ఏం చేశారు? అన్నులు ఇల్లు చూసుకోవడానికి, ఆడపిల్లలను చూసుకోవడానికి, ఆస్తిపాస్తులు చూసుకోవడానికి, వాళ్ళు నేను బాగుపడిపోయాను దొరికేయడానికి చూపించుకోవడానికి వాళ్ళు పెట్టారు. దేవుడు ఎవరు తెలియని అన్యులు అయ్యో ప్రభావ నేను ఎక్కడికి ఉన్నావు, నిన్నే ఎమ్మడతా, నీ కూడా ఉంటా అంటే పరిగెత్తులకు వచ్చాడు. ఎప్పుడైతే నిన్నే వెంబడించాలని మనం ఆశపడతామో దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, తర్వాత మనకు రక్షణ ఇస్తాడు. 2 ఇందాలుగా పొందాడు ఆ అన్యుడు. ఆ సమరుడు 2 ఇందాలుగా పొందాడు దేవుడికి. కాబట్టి మనం కూడా దేవుడి పట్ల ఆశ కలిగి మనం ఏమైతే ఉన్నామో, దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతున్నాడో దాన్ని పట్టుకుని దాన్ని అనుసరించి దాన్ని జీవించాలి. ఆమె జీవితం కలిగి ఉండాలి. ఎపిసిలు రాసిన పత్రిక 176 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 176 ఎఫెసీ 5:20-21 చదవండి. 20-21 ఎప్పుడు అన్ని విషయాల్లో దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నేను ఎంతో ఆత్మీయుడి అని చెప్పుకోవడం కాదు. దేవుడికి నా పట్ల ఇలాంటి నాలాంటి పనికి మాలాంటి పట్ల దేవుడికి ఎంత ప్రేమ లేకపోతే ఆయన నన్ను స్వస్థపరిచావు అని నేను ఆత్మీయ అనారోగ్యంలో కూలిపోయానే, పాప జీవితంలో నేను ఉన్నానే, అలాంటి పాపాత్మను నువ్వు ఎలా రక్షించావు ఆయన, నీకు ఎంత కనికరం లేకపోతే నువ్వు రక్షించావు తండ్రి. నువ్వు ప్రతి విషయంలో కూడా దేవుడికి ఎప్పుడు కనపరుస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు మనం నష్టం కలిగిస్తాడు. ఎందుకు? మనం నేర్చుకోవడానికి. అప్పుడు కూడా దేవుడు మనం కొండ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన నేను ఏం నేర్చుకున్నాను, ఇది జరిగిందో నాకు తెలియపరచు, నాకు నేర్పించు అని ఆ మనస్తత్వం మనకు కలిగి ఉండాలి. ఆ మనస్తత్వం లేనప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకం అయిపోతూ ఉంటాం. నాకేందుకు జరిగింది, నేను దేవుడు అనుకున్నాను కదా, నేను దేవుడి మందిరానికి వెళ్తాను కదా, వాటి చెట్టు
ఉన్నాను కదా అని ఆలోచన మనం రాకుండా మనం ముందుగానే ప్రభువుని అడగాలి. అలా అడగాలంటే ఆ స్వభావం అందరికీ ఉండదు. మరి ఎవరు ఉంటుంది? ఎవరైతే ఆత్మీయ మత్తులో ఉండకుండా దేవుని ఆత్మతో నింపబడాలని తపన కలిగి ఉంటామో వాళ్ళకి ఉంటుంది కృతజ్ఞత. 18 చదువు పైన మద్యంతో మత్తులై ఉండకుండా ఎందుకు ఉన్నాడు పౌరులు? ఎందుకు మద్యం అంటే మన భాషలో చెప్పాలంటే తాగుడు. ఆ తాగుడు మనం మైమర్చిపోవడానికి దాన్ని సేవిస్తూ ఉంటాం. దానికన్నా మొత్తం ఈ లోకం. ఈ లోకమైన మత్తు నుంచి మాత్రం వినిపించడం చాలా కష్టం. మధ్యలోనే మధ్య నుంచి మనం వినిపించబడడానికి కలుగుతామేమో, కానీ ఈ లోకంలోనే మధ్య నుంచి మాత్రం వినిపించబడటం అసాధ్యం, చాలా కష్టం. అది దేవుడు వల్ల ఒక్కవల్లే అవుతుంది. అందుకే మనం ఆత్మపూర్ణమై ఉండాలి అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ మనం ఉంటేనే కానీ మనం ఈ లోకంలోనే మధ్య నుంచి మనం వినిపించుకోవాలి. ఈ లోకంలోనే మత్తు నుంచి మనం బయటికి రావాలి. ఈ లోకంలోనే మత్తు నుంచి మనం ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడే అన్ని విషయాల్లో దేవుని కనపరచగలం. నష్టపోయినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు అన్ని విషయాల్లో దేవుని కనపరచుకోవాలి. అన్ని విషయాల్లో దేవుని కనపరచడమే దేవునికి నిజమైన ఆరాధన. అన్ని విషయాల్లో నువ్వు సంతోషమే దేవునికి నిజమైన ఆరాధన. అన్ని విషయాల్లో నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా దేవుని కనపరుస్తూ దేవునితో సంభాషణ కొనసాగిస్తూ జీవించడమే దేవునికి ఆరాధన. అన్ని పోగొట్టుకున్న ఏమేమన్నాడు? ఆ దేవుడు ఇచ్చాడు, దేవుడే చేస్తున్నాడు. నేను తల్లిదండ్రుల నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. నిజం. మరి మన నాన్న పట్టుకెళ్తామని కూడా ఇంత ఖరీదైన బట్ట కట్టుకున్నాం. ఆ చచ్చిపోయే ముందు మంచి ఖరీదైన బట్ట కట్టుకున్నాం అనుకోండి, ఆ పట్టు ఉంచుతారా? మరి ఇంకెందుకు మనకి? కాబట్టి మనం దేవుడిని ఎలా ఆరాధిస్తున్నామో, ఏం చేస్తే ఆరాధన అవుతుందో అది మనం బాగా ఆలోచన కలిగి ఉండాలి. ఒకరినొకరు ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఒకరిని ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు సంతోషంగా జీవించడం దేవునికి ఇష్టం. ఎప్పుడైతే మనం ఒకరినొకరు సంతోషంగా కలిసి జీవిస్తూ ఉంటామో, ఐక్యత కలిగి ఉంటామో, అప్పుడు అపవాది వానికి త్వరపడదు, సంఘంలోకి త్వరపడదు. ఆత్మీయ మరణాన్ని వాళ్ళు త్వరపడకుండా ఉండాలి అంటే మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఒకరినొకరు ఐక్యత కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభా, నాకు ఎంత అవసరమో నీకు తెలుసు, మేము దేవుని కోల్పోతున్నామో నీకు తెలుసు, వాటి నుంచి మమ్మల్ని నింపించు. మాకు కావాల్సింది నీ ఆత్మతో, దాంతో నింపు. మేము ఈ లోకమనే మత్తులో ఉన్నాం, ఈ లోకమనే మధ్యంలో ఉన్నాం. దాన్ని చేయించడం మా వల్ల కావట్లేదు, దాన్ని వినిపించుకోలేకపోతున్నాం. దాని నుంచి మనం వినిపించు ప్రభు అని మనం దేవుడికి కొయ్యాడినప్పుడు ఆయన ఆత్మతో మనం నింపుతాడు. ఆయన ఆత్మతో మనం నింపినప్పుడు నిజంగా మనం దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అట్టి ఆరాధన దేవునికి కావాలి. ఉన్న సమయంలో తీసుకుంటారు.